అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరామణాలతో మంచుకున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు అయితే నర్సరీకి వచ్చానండి. ఈ నర్సరీ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను మీకు షేర్ చేస్తున్నాను. చాలా రకాల పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకు వెజిటబుల్ శాప్లింగ్స్ అనేవి 2 రూపీస్కే దొరుకుతాయి. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర నర్సరీ అనమాట. ఇది కీసరకి దగ్గరలో ఉంటుంది. కీసర స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ అనమాట. ఇటు సైడ్ మీకు కనిపిస్తుందేమో చూడొచ్చు. స్టేట్ బ్యాంక్ ఉంటుంది ఆపోజిట్. సో దానికి ఆపోజిట్గానే ఈ నర్సరీ ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి నేను కొన్ని మొక్కల కోసం అయితే ఇవాళ వచ్చాను. వాటిని తీసుకుంటూ ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు షేర్ చేస్తాను. దగ్గరలో నియర్ బై ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ నర్సరీ విజిట్ చేసి మీకు కావాల్సిన మొక్కలన్నీ కూడా తీసుకోవచ్చు. ఇదైతే పూల మొక్కల సెక్షన్ అనమాట. ఇందులో ముఖ్యంగా మనం చాలా రకాల రోజ్ ప్లాంట్స్, ఇవి నాటు గులాబీలు ఉన్నాయి, అలాగే హైబ్రిడ్ గులాబీలు కూడా ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఫ్లవర్ ప్లాంట్ సెక్షన్ అనమాట. గులాబీలు ఎన్నున్నా కూడా మనకు ఇంకా తీసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. రకరకాల కలర్స్ ఉన్నాయి, చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి. కాకపోతే హైబ్రిడ్ గులాబీలు ఏంటంటే మనకు చనిపోతూ ఉంటాయి, అంటే సర్వైవ్ అవ్వవు. అందుకని మనం ఎక్కువ కాశ్మీరీ గులాబీ అయితే మనకు ఎప్పటికీ ఫ్లవర్స్ వస్తాయండి. నూరు వరహాలు అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి కూడా జస్ట్ మీకు షేర్ చేస్తాను. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసుకోండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. ఒకటి ఆరెంజ్, తర్వాత పింక్, ఇవన్నీ కూడా నూరు వరహాలు ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా మినీ ప్లాంట్సే. ఇవి కూడా అలాంటివే. చూడండి, ఇక్కడ వైట్ కలర్ ఉంది, అలాగే అక్కడ మనకు లైట్ గులాబీ కలర్ ఉంది. తర్వాత ఇవన్నీ మందారాలు, ఇవన్నీ ఉన్నాయి. మనం ఇంకా పెద్ద మొక్కలు కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ. పెద్ద మొక్కలు అంటే ఏజ్డ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అవి ఏమున్నాయో చూద్దాం పదండి. ఇటువైపు అంతా కూడా ఇండోర్ సెక్షన్ అనమాట. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దాము. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ మనకు దొండ మొక్కలు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళ దగ్గర. పెన్సిల్ దొండ కూడా ఉందండి, అక్కడ ట్రేలో చూడొచ్చు మనము. చాలా మొక్కలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అండ్ చాలా దొండ మొక్కలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు. ఇవన్నీ పెన్సిల్ దొండ, అలాగే జామ, తర్వాత మందారాలు, ఇవైతే డ్రాగన్ కూడా అన్నీ చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. మెయిన్ సెక్షన్ అయితే లోపల ఉంది. ఇటువైపు అంతా కూడా మొక్కలే ఉన్నాయి. ఈ మొత్తం అన్నీ కూడా మనకు నీడలో పెరిగే మొక్కలు అన్నమాట. ఇక్కడ అరటి కూడా ఉందండి. ఇక్కడ ఎరువులు కూడా దొరుకుతాయి, వర్మీ కంపోస్ట్, అలాగే కోకోపీట్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఎరువులు కూడా దొరుకుతాయి. మనం ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా ఏమున్నాయో. ఇటు వెళ్తూ తీసుకోవచ్చు అనమాట. ఫామ్కి వెళ్ళేటప్పుడు నేను ఎక్కువగా వస్తూ ఉంటాను ఇక్కడ. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఎరువులు, ఆర్గానిక్గానే ఉంటాయి ఎరువులు కూడా. అండ్ అలాగే ఇవన్నీ నిమ్మ చెట్లు, బాలాజీ నిమ్మ అంటారు. ముళ్ళులు ఉన్నాయండి, చాలా పెద్ద మొక్కలే ఉన్నాయి ఈ లెవెల్ అంతా కూడా ఇటు సైడు. అలాగే మనం ఫామ్లో పెట్టుకోవడానికి కొన్ని షో పర్పస్ కూడా కొన్ని మొక్కలు పెడతాం కదా, అవి కూడా అటు సైడ్ మనకు కనిపిస్తున్నాయి. పెద్దగా ఉన్నాయి అవి కూడా చాలా. ఇక్కడైతే కొన్ని దానిమ్మ మొక్కలు ఉన్నాయండి. అలాగే పనస, చూసారు కదా పనస చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇట్లా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న ప్లాంట్లు అయితే మనం తీసుకుంటే, ఈవెన్ టెర్రస్ గార్డెన్లో కూడా ఇట్లా తీసుకుంటే మంచి ఫ్రూటింగ్ అయితే వస్తుంది, తొందరగా వస్తుంది అనమాట. అలాగే లోపలికి వెళ్తే మనం, ఇదైతే స్టార్ ఫ్రూట్లో స్వీట్ ఉంటుంది, తర్వాత మనం నార్మల్ స్టార్ ఫ్రూట్ కూడా ఉంటుంది, అడిగి తీసుకోవాలి. అలాగే ఉసిరి చూసారా ఎంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయో. సో ఇలా పెద్ద మొక్కలే తీసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఇవైతే హాఫ్ డ్రమ్లో పెడితే కనుక చక్కగా మనకు కాయలు అయితే వస్తాయండి. అదే మనం ఫామ్లోకి అయితే
చక్కగా ఇట్లా తీసుకెళ్ళి పెట్టేయచ్చు. ఇలాంటి మొక్కలే తీసుకోవాలి ఫామ్లో పెట్టడానికి. ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి చూడండి. ఇక్కడ నిమ్మ కూడా డిఫరెంట్ ఉన్నాయండి. ఇందాక మనం బాలాజీ నిమ్మ చూసాము, ఇక్కడ ఇంకో హైబ్రిడ్ నిమ్మ అనమాట. ఇవి త్వరగా క్రాప్ వస్తాయి. ఇవన్నీ కూడా అదే సెక్షన్ మొత్తం పెద్ద మొక్కల సెక్షన్ అనమాట. ఇంకా అటు ముందు పోతే సపోటా ఇవి కూడా ఉన్నాయి, చూద్దాం రండి. ఇదిగోండి సపోటా కూడా చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయండి చక్కగా. ఇప్పుడు మనం వర్షం పడుతుంది కదా, తీసుకెళ్ళి పెట్టేస్తే అన్నీ కూడా చక్కగా సర్వైవ్ అవుతాయి. పెద్ద మొక్కలు చాలా పూతతో ఉన్నాయండి. ఇవి ఫ్లవరింగ్తో ఉన్నాయి. చక్కగా తీసుకెళ్తే మనకు త్వరగా క్రాప్ అయితే వచ్చేస్తుంది. జామ మొక్కలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. కాకపోతే వీటి వయసుని బట్టి రేట్ ఉంటుంది. ఒకేసారి బల్క్లో మాట్లాడుకొని కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట, అన్నీ కలిపి. అట్లా మనకు ఏమైనా కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు. అలాగే ఇక్కడ ఉసిరిలో చిన్నవి కూడా ఉన్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఇంకవన్నీ కూడా జామ అన్నీ. ఇది నేరేడు, ఇదైతే చిన్న ఉన్నాయి కానీ నేరేడు. కానీ ఇలాంటివి ఏంటంటే చాలా టైం పడుతుంది పెరగడానికి. నేరేడు ఇవి కూడా మొత్తం సీతాఫలము, జామ ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. ఇవన్నీ అటు సెక్షన్ కూడా మొత్తం నేరేడే ఉన్నాయి. మనం అటు చూడొచ్చు. వేరే వాళ్ళు ఇక్కడ ట్రాలీలో మాట్లాడుకొని తీసుకెళ్తున్నారు చూడండి. ఎన్ని మొక్కలు మాట్లాడారో. అవన్నీ మేబీ ఫామ్ కోసం అయి ఉండొచ్చు. అలా ఒకేసారి ఆర్డర్ పెట్టుకొని తీసుకొని ఫామ్లో ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని పెద్ద మొక్కల సెక్షన్ అండి. ఇదంతా కూడా మనం ఇప్పుడు ఇవన్నీ ముందుకెళ్తే లోపల ఉంటాయి వెజిటబుల్ సాప్లింగ్స్ అన్నీ కూడా. అదొక సెక్షన్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని పళ్ళ మొక్కలు ఉంటాయి వీళ్ళ దగ్గర. మామిడి మొక్కలు అయితే చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. కొబ్బరి కూడా చూడండి ఎంత చక్కగా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇవి కూడా మనం ఇలా పెట్టేగానే చక్కగా సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ మామిడి మొక్కలు. లోపలికి నడుస్తూ వెళ్ళాలి. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఏమేమి వెజిటబుల్ సాప్లింగ్స్ ఉన్నాయో చూద్దాం మనము. ఇవేంటంటే క్యాబేజీ అనమాట. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, తర్వాత టమాటో ఉన్నాయి. డైరెక్ట్గా ఇవి 1 month ఏజ్డ్ ప్లాంట్స్ కాబట్టి మనం తీసుకెళ్ళగానే తొందరగా వచ్చేస్తాయి అన్నమాట మొక్కలు. మునగ ఉన్నాయి. వంకాయలో రకరకాల వంకాయలు ఉన్నాయండి. గుత్తి వంకాయ, గులాబీ వంకాయ, బంతి నారు కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే క్లోజ్ చేశారు. ఇది బంతి నారు, ఎల్లో బంతి నారు, ఆరెంజ్ బంతి నారు ఇక్కడ ఫోటోలో ఉంది కదా. ఇవన్నీ కూడా బొప్పాయి పండ్లు. తర్వాత ఇది మొత్తం బంతి నారే. బంతి పెట్టేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది గార్డెన్లో. బంతి ఎప్పుడు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత పురుగుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్రాక్ట్ చేస్తుంది అనమాట పురుగుల్ని. గట్టు మీద పెడతా ఉంటారు పొలాల్లో అయితే. ఇటు నుంచి చూస్తే మీకు చాలా డిస్టెన్స్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎరువు కూడా ఉన్నాయి, అక్కడ బస్తాలు. ఇవన్నీ రకాల అన్ని మొక్కలు ఉన్నాయి, కూరగాయ మొక్కలు. ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఈ రో మొత్తం కూడా బంతినారే. ఇవైతే బొప్పాయి అండి. చక్కగా చిన్న మొక్కలు నేను తీసుకెళ్ళి పెట్టాను కదా, అట్లా పెట్టేసుకుంటే మంచిగా ఫ్రూటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర నర్సరీయే మనకి ఎక్కువ ఫేమస్ అనమాట కీసరలో. చాలామంది ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. మిర్చి, ఈ రోలో మొత్తం మిర్చి ఉన్నాయి. ఇటువైపు చూస్తే ఇదంతా యాక్చువల్గా క్లోజ్ చేశారండి. సొరకాయ చూడండి చక్కగా ఎంత పెద్ద మొక్కలు ఉన్నాయో. సొరకాయ పెంచారు. ఇక్కడ మనకు పక్కనే చూసుకోవడానికి కూడా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఇదంతా క్లోజ్ చేశారు. ఇవేంటి వంగ, ఇవి ఏం తెలియట్లేదు కదా.
ఏంటో అవి కనకాంబరమేనా అవి? ఇవి కనకాంబరం నారా? ఓకే, కనకాంబరం కూడా ఉన్నాయండి ఇక్కడ, తీసుకెళ్ళొచ్చు మనం. ఇంకా అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడే. మిర్చి కూడా నారు ఇప్పుడే వస్తూ ఉంది. కాకర, మనకు క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఎల్లో బంతినారు, రకరకాల బంతినారులు ఉన్నాయి కలర్ కలర్. చిన్న మొక్కలు ఇవి బీర, ఇవి బీర కానీ ఇంకా ఇంకొక ఆకు రావాలి ఇందులో. ఇది తీసుకెళ్దాం మనం, ఇవి కావాలి. ఇవి పెన్నాడ వంకాయలు అండి. పెన్నాడ వంకాయలు చాలామంది అడుగుతూ ఉంటారు కావాలని. ఎవరికైనా అవసరం ఉంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు. రాసి పెట్టారు పెన్నాడ వంకాయ అని. చాలా మంచి మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి. ఈ రో మొత్తం అవే ఉన్నాయి. ఇటువైపు ఉన్నది కూడా, ఇవి కూడా వంకాయలే. ఆ లాస్ట్ ఏముందో చూద్దాం రండి. వంకాయలు అయితే మంచిగా ఉన్నాయండి, పెన్నాడు వంకాయలు మంచి హెల్దీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక మీరు చక్కగా తీసుకెళ్ళవచ్చు. మంచి గుత్తులు గుత్తులు వస్తాయి అవి కూడా కాయలు. ఇటువైపు అన్ని విత్తనాలు వేసి పెట్టారు. గుత్తి వంకాయ, బ్లాక్, ఇవన్నీ కూడా. ఇవన్నీ వంగ మొక్కలే. టమాటో, వంకాయ, గ్రీన్ వంకాయ అయితే ఇక్కడ ఉంది. గ్రీన్ వంకాయ హైబ్రిడ్ అండి, ఇది ఇక్కడ ఉంది. ఇది మొత్తం గ్రీన్ వంకాయ హైబ్రిడ్. ఇక్కడ మొక్కలు మనమే తీసుకోవచ్చండి చక్కగా. ఇందులో నారు అనమాట. ఇవి పెన్నాడ వంకాయ. నేను ఒక 5 ప్లాంట్స్ అయితే తీసుకుంటున్నాను ఈరోజు. ఇంకా బంతి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవి గులాబీ వంకాయ పొడుగు అండి. చాలు చాలు. శ్రీ వెంకటేశ్వర నర్సరీ కీసర్లో ఉందండి. ఇది నేను ఈరోజు విజిట్ చేశాను. చాలా రకాల మొక్కలు అయితే నేను తీసుకెళ్తున్నా. మీకు ఎవరికైనా మొక్కలు కావాలంటే కనుక ఈ నర్సరీకి విజిట్ చేయొచ్చు. కీసర్లో ఉంటుంది, ఆపోజిట్ SBI బ్యాంక్ అనమాట. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్న భవంతు.